హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అనమాట. ఇన్‌స్టంట్ మామిడికాయ పచ్చడి నేనెలా పెడతాను అనేది చూపిస్తా. వచ్చేసేయండి. టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద అలా నెయ్యేసుకొని తింటే మాత్రం స్వర్గం అంతే. మరెందుకు ఆలస్యం వచ్చేసేయండి. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మ్యాంగోస్‌ని చెక్కు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసేసుకొని సన్నగా పీసెస్‌లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మామిడికాయలు నేను ఈ సైజ్ 3 అయితే వేసుకున్నా అనమాట. ఫస్ట్ అయితే ఇలా పీసెస్ కింద పక్కన పెట్టేసుకుందాం. ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆవపిండికి మనం మిక్సీ పట్టుకోవడానికి వేయించుకుందాం. వచ్చేసేయండి. ఒక పాన్ పెట్టేసి ఆవాలు 2 టేబుల్ స్పూన్స్ వేసాననమాట. ఆవాలు ఫస్ట్ కొంచెం అలా లైట్‌గా ఫ్రై అయిపోయాక అప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులైతే వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు ఎక్కువ ఉండాలి, మెంతులు తక్కువ ఉండాలి కదా! లేదంటే చేదొస్తుంది కదా! అందుకని 1 టేబుల్ స్పూన్ దాకా అయితే మెంతులు వేసుకొని ఆవాలు, మెంతులు మంచిగా గోల్డ్ కలర్‌లోకి వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. లేదంటే కొంచెం చేదొస్తుంది అదే మెంతులు వేగపోతే. అందుకని మంచిగా ఈవెన్‌గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చడికి ముక్కలనైతే కలుపుకుందాం. వచ్చేసేయండి. ఇలా పీసుల కింద కలుపుకున్న ముక్కల్లో 4 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకోవాలనమాట. నేను మీడియం సైజ్ 3 మామిడికాయలైతే తీసుకున్నాను. పులుపైతే చాలా ఎక్కువుంది. సాల్ట్ అయితే ఫస్ట్ చెక్ చేసుకొనే వేసుకోండి. తగ్గితే తర్వాతైనా వేసుకోవచ్చు. అందుకని ఎక్కువైతే వేయొద్దు. 4 టేబుల్ స్పూన్ సాల్ట్‌కి 4 టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను. నాది కొంచెం స్పైసీ అనమాట కారం. అందుకని నేనైతే 4కి 4 వేసుకున్నాను. మీరు కొంచెం స్పైస్ తక్కువైతే ఒక స్పూన్ అన్నా ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. మనం మెంతిపిండి అయి పట్టుకున్నాం కదా! అయి కూడా 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే మెంతిపిండి వేసేసుకున్నాను. వేసుకున్నాక మంచిగా ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలనమాట. ముక్కలకి ఆవపిండి మొత్తం మంచిగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మనమైతే దీనికి తాలింపైతే రెడీ చేసుకుందామనమాట. ఫస్ట్ అయితే ఇవి పక్కన పెట్టేసుకొని తాలింపుకైతే ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బావుండిద్ది. మంచిగా ఊరాలి కాబట్టి. ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో ఉన్నప్పుడు మాత్రమే తాలింపేయండి. హై ఫ్లేమ్‌లో ఏస్తే మాడిపోతాయని గుర్తుంచుకోండి. ఫస్ట్ అయితే తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇప్పుడు దంచుకున్న ఎల్లిపాయలు, అంతే ఎండుమిరగాయలు, కరివేపాకు 3 వేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే ఎల్లిపాయలైతే నేను దంచుకున్నయి ఒక 15 దాకా ఏస్తున్నాను. ఎల్లిపాయలు ఎక్కువుంటే టేస్ట్ కూడా చానా బావుంటుంది కదా! అందుకని స్కిప్ చేయకండి. టేస్ట్ అయితే చానా బావుంటుంది. ఫస్ట్ అయితే దంచుకొని మంచిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి అనమాట. ఆప్షనల్ ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు. కానీ టేస్ట్ అయితే చానా బావుంటుందనమాట. ఆ ఫ్లేవర్ కానీ అన్నంలో నంచుకొని తినడానికి కానీ చానా బావుంటుంది. కాబట్టి ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిర్చి అంతే ఎల్లిపాయలు గోల్డ్ కలర్‌లోకొచ్చేదాకా. ఇప్పుడు ఒక స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలనమాట. ఇది పసుపు కూడా ఫ్రై అయిపోయాక మనం ఇంగువ అయితే వేసుకుందాము. టేస్ట్ కూడా చానా బావుండిద్ది. అరోమా అంతా మంచిగా ఉండిద్దనమాట. అందుకని ఇంగువ ఒక స్పూన్ దాకా అయితే వేసేసుకుందాము. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ఇంగువ ఎయంగానే 1 మినిట్ ఉంచి తీసేసేయండి చాలు. లేదంటే మాడిపోతుందనమాట ఎక్కువగా. ఇప్పుడు ఇది చల్లారబెట్టుకోవాలనమాట. తాలింపు మొత్తం ఇలా చల్లారిపోయాక అప్పుడు మాత్రమే మనం పచ్చట్లో కలపాలి. కరివేపాకు ఈ టైంలో నాకు అవైలబుల్‌గా లేదు. అందుకనే వేయలేదు. మీ దగ్గరుంటే ఏసుకోండి. లేదా స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు మొత్తం పచ్చట్లో కలుపుకోవాలనమాట. తాలింపంతా కలుపుకొని ఒక ఓవర్ నైట్ అలా వదిలేస్తే అసలు మంచిగా ఊరిద్ది. చెప్పలేం గదా! ఆవకాయి సమ్మర్‌లో ఫస్ట్ మనం పెట్టుకునే పచ్చళ్ళేమన్నా ఉన్నాయంటే పెట్టిన ఆవకాయే కదా! మరి మీరేమంటారు? మీకిష్టమా లేదా ఆవకాయ అంటే కామెంట్ చేసేసేయండి. వేడి వేడన్నంలో అలా నెయ్యేసుకొని పక్కన ముద్దపప్పు పెట్టుకొని తింటా ఉంటే నెక్స్ట్ లెవెల్ అంతే అనమాట. అది హెవెన్ అంతే. కాబట్టి మీరొకసారి ట్రై చేసేసేయండి. మీరే స్టైల్‌లో చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొనండి. సపోర్ట్ చేయండి. ఓకే. బాయ్. ఎళ్ళొస్తాను మరి.